హాయ్ ఫ్రెండ్స్, పెద్ది మూవీ డే వన్ కలెక్షన్స్ వచ్చేసి దాదాపుగా ఒకటి కాదు రెండు కాదు 200 crores అని చాలా మంది అంటున్నారు. పోస్టర్ కూడా వేశారు. అది ఫేకా రియల్ అనేది మన యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, చూస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నా యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. 99% సబ్స్క్రైబ్ చేసుకున్నా చూస్తున్నారు. ప్లీజ్ ఎవరైనా కొత్తలు చూస్తుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాజ్ ఎ బ్రదర్, యాజ్ ఎ ఫ్రెండ్గా అడుగుతుంది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. అంతకుమించి నేనైతే ఏం ఆశించాను. పెద్ది మూవీ డే వన్ కలెక్షన్స్ ఆ 200 crores పోస్టర్ కదా, అది 100% ద ఫేక్ పోస్టర్ అది. ఎందుకంటే పెద్ది మూవీ దాదాపుగా అంతగా కలెక్షన్ చేయలేదు. నేనేమనుకున్నా, నా ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది అంటే గేమ్ చేంజర్ మూవీ ఫేక్ పోస్టర్ ఉండేది కదా, ఆ ఫేక్ పోస్టర్ ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది అనుకున్నా. 186 crores పోస్టర్ ఉంటుంది కదా, ఆ ఖచ్చితంగా క్రాస్ ఈ బ్రేక్ ఈవెన్ చేస్తుంది అనుకున్నా. బట్ ఏంటిదంటే నా ఎక్స్పెక్టేషన్స్ నా ఫెరోల్ ఏమైనా ఉందంటే అది మొత్తం కింద పెట్టేసింది. పెద్ది మూవీ ద ఒరిజినల్ బాక్స్ ఆఫీస్ డే వన్ కలెక్షన్ ఇస్ 112 కోట్లు, 112 crores డే వన్ కలెక్షన్స్, 112 crores. ఎందుకు ఇంత తక్కువ వచ్చిందంటే చెప్తా వినండి. ఇది పార్ట్ 1 మూవీ కాదు, ఇది పార్ట్ 2 కాదు, జస్ట్ పార్ట్ 1 మూవీ. జస్ట్ పార్ట్ 1 మూవీ. ఎందుకంటే పెద్ది ఈజ్ ఏ ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ. ఎందుకంటే రామ్ చరణ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే మీద ఉందంటే అది పెద్ది మూవీ ఒకటే. ఎందుకంటే సోలోగా పర్ఫార్మెన్స్ చేసి, సోలోగా మొత్తం మూవీ రిలీజ్ చేసి మొత్తం డే వన్ కలెక్షన్ 112 crores అనేది మామూలు విషయం కాదు. అండ్ పెద్ది మూవీ చాలా నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు, చాలా నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. అసలు ఎందుకు ఇస్తున్నారు ఏంటో అది మీ ఊహకే తెలుసు. పెద్ది మూవీలో నాకైతే ఒక్క చుక్క కూడా నెగిటివ్ రివ్యూ అనేది అనిపించలేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫస్ట్ స్టార్టింగ్ టైటిల్ కార్డ్ నుండి ఎండ్ టైటిల్ వరకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. అసలు మామూలు కాదు. పెద్ది టైటిల్ పడ్డప్పుడు నేనైతే ఇలా షాక్ అయిపోయా. ఏంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా కూడా కొడతారా అని పిచ్చోడు అయిపోయాను నిజంగా. అండ్ పెద్ది మూవీ స్టోరీ అస్సలు బాగాలేదు. ఇలాంటి స్టోరీ పెట్టుకొని 3 hours స్టోరీ రన్ లైన్ అనేది చాలా తక్కువ. ఇది 10 నిమిషాలు నేను మూవీ తీసేస్తా అని చాలామంది బయట అంటున్నారు. నిజం చెప్తున్నా. మెయిన్గా ఏంటంటే ఈ బార్బిల్ అనేది తెలుసు కదా, వీడు మాత్రం మామూలుడు కాదు. మూవీ ఒక చిన్న వీడికి రివ్యూ చేయడం వచ్చో లేదో నాకైతే కన్ఫర్మ్గా తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దశరథి విఘ్నన్ వీడు పెద్ద వీడు మూవీ తీసినట్టు వీడు ఒక్కసారి ఏదో మొత్తం బాహుబలి అవతార మూవీ డైరెక్టర్ లాగానే ఫీల్ అవుతాడు వీడు. ఎందుకో వీడికి కూడా తెలియదు. బట్ నిజంగా మీకు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు కదా, ఒకే ఒక్కసారి రామ్ చరణ్ గారి కష్టం చూడండి. మస్త సాంగ్లో రామ్ చరణ్ గారి కష్టం చూడండి. అప్పుడు తెలుస్తుంది, నిజంగా అప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఏదో పెద్ద మూవీ తీసినట్టు, వీళ్ళకి ఏదో పెద్ద మూవీ తీయడం వచ్చినట్టు ఒక్కసారి మీరు మూవీ తీయండి, అప్పుడు మేము ఇస్తాం రివ్యూ. మీరు కాదు ఇచ్చేది, మేము ఇస్తాం. అప్పుడు మీ నోట్లో గడ్డబా దిగిద్ది. అరే ఏం మాట్లాడుతున్నారు, ఆ మూవీకి ఎందుకు నెగిటివ్ ఇస్తున్నారో ఏంటో కూడా తెలియట్లేదు. మూవీలో పర్ఫార్మెన్స్ అయినా కానీ, స్టోరీ లైన్ అయినా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ, సాంగ్స్ అయినా కానీ మొత్తం ఒక లెవెల్ ఉంది. నెగిటివ్ రివ్యూ ఎందుకు ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు? బయట జనాలు కూడా, అది హేటర్స్ ఏంటో కూడా తెలియదు కానీ పెద్ద తలనొప్పి, ఇది నేను 3 గంటలు పడుకున్నా అనేసి మూవీ కూడా చూడలేదు. ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అనేది మొత్తం ఇంట్రడక్షన్ సీనే. హీరోయిన్ మొత్తం వాళ్ళ సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ మొత్తం ఇంట్రడక్షన్ సీన్స్. మూవీ దేని గురించి రన్ అవుద్ది, మూవీ దేని గురించి బాగా అంటే మొత్తం స్టోరీ దేని గురించి అనేది ఇంట్రడక్షన్ సీన్ అంతే. ఇది ద బెస్ట్ మూవీ స్టోరీ ఏంటంటే వాళ్ళ ఊరికి గుర్తింపు లేదు. ఆ గుర్తింపు రావడానికి రామ్ చరణ్ గారు కష్టపడతారు. అంటే జగపతి బాబా చనిపోయిన తర్వాత రామ్ చరణ్ గారు నేను ఖచ్చితంగా ఈ ఊరికి గుర్తింపు తేవాలి అని చెప్పి కష్టపడతారు. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో రైల్వే మినిస్టర్ని కలిసి అతను కూడా సహాయం చేయకపోతే లాస్ట్కి తనంతగా తానే కాలు ఇరగొట్టుకుని రన్నింగ్ రేస్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధిస్తారు రామ్ చరణ్. నిజంగా మీరు అసలు ఎందుకు రివ్యూ ఇస్తున్నారో, ఎందుకు నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ డే వన్ కలెక్షన్ 200 crores, ఇది ఫేక్ పోస్టర్ ఇది. అండ్ డే వన్ కలెక్షన్ వచ్చేసి 112 కోట్లు. మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది. డే వన్ కలెక్షన్స్ ఇంత సోలోగా అండ్ ఎటువంటి సపోర్ట్ లేకుండా మంచి పర్ఫార్మెన్స్, మంచి హై లెవెల్ పర్ఫార్మెన్స్ చేసిన రామ్ చరణ్ గారికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లీజ్ నెగిటివ్ రివ్యూ మాత్రం అసలు ఇవ్వకండి. ఎందుకంటే రామ్ చరణ్ గారు మగధీర తర్వాత రంగస్థలం తర్వాత త్రిబుల్ ఆర్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎవర్ సీన్ మూవీస్లో 16 మూవీస్ తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ పెద్ది మూవీ అంతే. మీరైతే నెగిటివ్ రివ్యూ ఇవ్వకండి ప్లీజ్. యాజ్ ఏ ఒక బ్రదర్ అడుగుతున్నా అంతే, అంతకు మించి నేను ఏం ఆశించాను. నెగిటివ్ రివ్యూ మాత్రం అసలు ఇవ్వకండి.
అంతే తీయడం వచ్చినట్టు. ఇది చాలా అంటే చాలా తప్పు ఇది. అండ్ నెగిటివ్ రివ్యూ అసలు ఇవ్వకండి. అండ్ ప్లీజ్ ఇంకొక నెక్స్ట్ వీడియోతో మనం ఖచ్చితంగా కలుస్తాం. అండ్ అప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. అండ్ ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మెయిన్గా చేసుకో. యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ బ్రదర్గా మీ నుంచి నేను అడిగేది ఒకటే, ఒక సబ్స్క్రైబ్ బటన్, ఒక లైక్ బటన్. అంతకు మించి అయితే ఏం ఆశించాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.